హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ కన్ను మూయని వాడు. ఈ కథను రాసిన వారు శ్రీ జె నారాయణ ప్రసాద్ గారు. కాశ్మీర దేశంలో ప్రవర్ధన మహారాజుకు కొడుకులు లేరు. పద్మిని అనే ఒకే ఒక కుమార్తె ఉండేది. ఆయనకు ఆ కుమార్తె అంటే పంచ ప్రాణాలు. తండ్రి అతి గారాభంగా పెంచడం చేత పద్మిని కాస్త ఆకతాయిగా పెరిగింది. ఒకసారి ప్రవర్ధనుడు తన సామంతులతో సహా యవనులతో యుద్ధానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన తాను తిరిగి వచ్చేదాకా పద్మినిని 1000 కళ్ళతో కనిపెట్టమని ఆమె చెలికత్తెలకు చెప్పి యుద్ధానికి బయలుదేరాడు. తండ్రి వెళ్ళిపోయాక పద్మినికి మరింత స్వేచ్ఛ దొరికినట్టయింది. ఆమె రోజు ఉద్యానవనంలో ఉండే కొలంలో జలక్రీడలాడేది. చెలికత్తెలు వద్దంటున్నా చెట్లెక్కేది. ఇలా కొద్ది రోజులు గడిచాక పద్మినికి ఒక వెర్రి ఆలోచన వచ్చింది. రాజభవనానికి కొంత దూరంలో ఒక పెద్ద మడుగు ఉన్నది. ఆ మడుగు, దాని చుట్టూ ఉండే చెట్లు, అడవి ఒక గంధర్వుడిది అని చెప్పుకునేవారు. అందులోకి ఎవరు దిగి స్నానాలు చేసేవారు కాదు. ఈ సంగతి పద్మినికి కూడా తెలుసు. పద్మినికి ఆ మడుగులో ఈత కొట్టాలనిపించింది. ఆ సంగతి ముందుగా తన చెలికత్తెలకు చెప్పక వారిని అటుగా షికారుకు తీసుకుపోయి వారు లబలబలాడుతున్నా వినిపించుకోకుండా అందులోకి దిగి మధ్య వరకు ఈదుకుంటూ పోసాగింది. చెలికత్తెలకు ఏం చేయాలో తోచలేదు. ఏమైతే అయింది, మనమందరం కూడా ఈదుకుంటూ పోయి రాజకుమార్తెను బలవంతాన ఈడ్చుకొచ్చేద్దాం అనుకుని చెలికత్తెలు కూడా మడుగులోకి ప్రవేశించి మధ్యకేసి ఈత సాగారు. వాళ్ళు 4 బార్లు వేశారో లేదో పద్మినికి ఎవ్వమని 2-3 సార్లు అరిచి నీటిలో మునిగిపోయింది. చెలికత్తెలు గుండెలో దడదడలాడుతూ తిరిగి ఒడ్డు వచ్చేశారు. వాళ్ళు మడుగు ఒడ్డున చాలాసేపు నిలబడ్డారు, కానీ పద్మిని జాడలేదు. మర్నాడు ఉదయానికి పద్మిని తనంతట తానే తడిసిన బట్టలతో ఇల్లు చేరుకున్నది. తన చెలికత్తెలు ఎంత గుచ్చి గుచ్చి అడిగినా కూడా ఆమె ఏ సంగతి చెప్పలేదు. ఈ సంఘటన జరిగిన 6 మాసాలకు ప్రవర్ధన మహారాజు యుద్ధాల నుంచి తిరిగి వచ్చాడు. పద్మిని చెలికత్తెలు ఆయనకు ఎదురుగా వెళ్లారు. పద్మిని అప్పటికి 6 మాసాల గర్భిణి. అది చూసిన తండ్రి, ఏం జరిగింది, నా వంశానికి అపకీర్తి ఎలా తెచ్చావు అని కఠినంగా అడిగాడు. పద్మిని తల వంచుకుని తండ్రికి జరిగిన సంగతి అంతా దాచకుండా చెప్పేసింది. తాను తన చెలికత్తెలను ధీకరించి అరణ్యం మధ్యలో ఉండే గంధర్వుడ మడుగులోకి ఈతలు కొట్టబోయింది. అక్కడ తాను గంధర్వుడో, నాగుడో, యక్షుడో మరెవడో పట్టుకుని మడుగు దిగువకు ఉండే తన భవనాన్ని తీసుకుపోయి బలాత్కరించాడు. మర్నాడు ఉదయం వాడు విడిచిపెడితే ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది. తన కుమార్తె బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదని గ్రహించి తండ్రి ఆమెను క్షమించాడు. సకాలంలో ఆమె ఒక మగపిల్లవాడిని కన్నది. వాడిలో ఏ అవలక్షణమూ ఉన్నట్టు కనబడలేదు. ప్రవర్ధనుడు వాడికి తానే తండ్రి, తాత అయి వాడిని ఎంతో ప్రేమగా పెంచసాగాడు. వాడికి ప్రగల్భుడు అని పేరు పెట్టారు. ప్రగల్భుడికి 15-16 ఏళ్లు వచ్చాయి. వాడి చదువు పూర్తయింది. ఒకనాడు ప్రవర్ధనుడు తన మనవడితో పాటు వనవిహారానికి వెళ్ళి అలిసిపోయి ఒక చల్లవాతి అరుగు మీద చతికిలబడ్డాడు. వెంటనే ప్రగల్భుడు, తాత, నేను చాలా కాలంగా చూస్తున్నాను, నువ్వు ముసలివాడి అయిపోయావు. నీ కిరీటం నా నెత్తిన, రాజ్యభారం నా భుజాల మీద పెట్టి హాయిగా ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చుని విశ్రాంతి తీసుకో అన్నాడు. ప్రవర్ధన మహారాజు ఈ మాటను బాల్య చాపల్యం కింద జమకట్టి, తొందరపడతావేంరా, నా తర్వాత రాజ్యం నీకు కాక ఇంకెవరికి పోతుంది, నువ్వే నా వారసుడివి కదా అన్నాడు ఓర్పుగా. మరొకసారి కూడా ఇలాగే జరిగింది. చాలాసేపు ఉద్యానంలో నడిచిన మహారాజు కాళ్ళు నొచ్చి ఒక అరుగు మీద కూర్చున్నాడు. ప్రగల్భుడు చిరాకు పడుతూ, నువ్వు నడవను కూడా లేవు, నాకు పట్టం కట్టి విశ్రాంతి తీసుకోవచ్చు కదా అన్నాడు. ఒరే చిలిపి వెధవా, ఈ ఆలోచనలు నీకెవరు చెప్తున్నారో కానీ వాళ్ళు నీ మంచి కోరిన వాళ్ళు మాత్రం కారు. నేను బతికి ఉండగా నా సింహాసనం మీద మరొకడు కూర్చునే మాట కల్లా. నా అనంతరం అంటావా, సింహాసనం ఎలాగూ నీదే అవుతుంది అన్నాడు ప్రవర్ధన మహారాజు. సింహాసనాన్ని నువ్వు ఇష్టపడి ఇవ్వకపోతే బలాత్కారంగా లాక్కోవలసి వస్తుంది అంతే అంటూ ప్రగల్భుడు కోపావేశంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి, అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తల్లి కారణం అడిగితే తాత తనకు పట్టం కట్టడం లేదన్నాడు. ఆమె కూడా వాడి మాటలను తెలిసి తెలియని మాటల కిందనే జమకట్టింది. కానీ ప్రగల్భుడు నిజంగానే వెళ్ళిపోయాడు. అతను 2-3 రోజులు ప్రయాణించి సుపర్ణుడు అని చిన్న రాజు వద్దకు వెళ్ళి ఉద్యోగం అడిగాడు. ఎవరు నువ్వు, ఏం ఉద్యోగం చేస్తావు, జీతం ఎంత కావాలి అని సుపర్ణుడు ప్రగల్భుడిని అడిగాడు. నేను ఎవరైతేనేమి ఏ పని చెప్పినా చేస్తాను. జీతం సంగతి ఇప్పుడేమీ అడగను. 1 ఏడాది మీ దగ్గర పనిచేస్తాను. నా పని మీకు తృప్తిగా లేకపోతే ఏమీ ఇవ్వవద్దు. తృప్తిగా ఉంటేనే నేను అడిగింది ఇవ్వండి అన్నాడు ప్రగల్భుడు. సుపర్ణుడు సరేనన్నాడు.
మనుమడు కళేరు లేకుండా పోయాక ప్రవర్ధనులో సంతానవాంఛ తల ఎత్తింది. ఆయన తన నగరానికి సమీపంలోనే ఉన్న ఒక కాపు కుమార్తెను చెంపకవతి అనే ఆమెను పెళ్లాడాడు. ఏడాది గడిచింది. సుపర్ణుడు ప్రగల్భుడి సేవతో పూర్తిగా తృప్తి పడ్డాడు. ప్రగల్భుడు అతని వద్దకు వచ్చి, నేను ఏడాది పాటు మీ కింద పనిచేశాను. నా పని మీకు నచ్చినట్టయితే నా కోరిక చెల్లించండి అన్నాడు. ఏం కోరతావు అని సుపర్ణుడు అడిగాడు. మీరు వెంటనే సేనలు తీసుకుని ప్రవర్ధన మహారాజుపైకి యుద్ధానికి బయలుదేరండి. మనకు జయం తప్పదు అన్నాడు ప్రగల్భుడు. సుపర్ణుడు నిర్ఘాంతపోయి, ఇదేం కోరిక? ఆయన నాకు చక్రవర్తి, నేను ఆయన కింద సామంతును అన్నాడు. నేనైనా పరాయవాడిని ఏమీ కాదు. ఆ చక్రవర్తికి నేనే మనవాణ్ణి. ఆ యుద్ధంలో ఆయన ఓడిపోతే నేనే చక్రవర్తిని. ఆయన గెలిస్తే నాకే నష్టం. ఆడి తప్పవద్దు అన్నాడు ప్రగల్భుడు. సుపర్ణుడు తన మాట నిలబెట్టుకోవటానికి సైన్యం ఆయుధం చేసి ప్రవర్ధనుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. ప్రవర్ధనుడికి సైన్యాలను సమకూర్చుకునే వ్యవధి లేదు. అయినా ఆయన యుద్ధం చేసి వీరమరణం పాలు కావటాన్ని నిశ్చయించాడు. కానీ తన మనవడికి సింహాసనం అప్పగించి అడవుల పాలు కాదలచలేదు. అప్పటికి చెంపకవతి నెల తప్పింది. ఆమెను మహారాజు ఆమె పుట్టింటికి పంపుతూ, ఈ యుద్ధం నుంచి నేను ప్రాణాలతో బయటపడకపోవచ్చు. నీకు గర్భం నిలిచిన మాట నిజమైన పక్షంలో నీకు కొడుకు పుట్టవచ్చు. ఏనాటికైనా వాడే నా సింహాసనానికి వారసుడు గనక ఆ చిహ్నంగా వాడి మెడలో ఈ గొలుసు వెయ్యి అంటూ తన మెడలో ఉండే గొలుసు ఆమెకిచ్చాడు. చెంపకవతి పుట్టింటికి వెళ్ళిపోయింది. యుద్ధంలో ప్రవర్ధనుడు మరణించాడు. ప్రగల్భుడు రాజ్యాభిషేకం చేసుకుని రాజభవనంలో మునుపు ఉండిన వారిని అందరినీ వెళ్ళగొట్టి తన నౌకర్లనే ఏర్పాటు చేసుకున్నాడు. అతను చేసిన రాజ్యపాలన చాలా క్రూరంగా ఉండటం చేత ప్రజలకు అతనంటే త్వరలోనే రోత పుట్టింది. చెంపకవతి కాలక్రమాన ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డ ప్రగల్భుడికి దగ్గరలో ఉండటం మంచిది కాదని చెంపకవతి తండ్రి అయిన కాపు ఆ పసిగుడ్డను తీసుకుని దూర దేశానికి వెళ్ళి అక్కడ ఒకరి ఇంట పెంచడానికి ఏర్పాటు చేసి తగిన డబ్బు కూడా ఇచ్చి వచ్చాడు. నిజానికి ప్రగల్భుడికి తన తాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని కానీ, ఆయన భార్య తన రాజ్యంలోనే ఉన్నదని కానీ, తను దుర్మార్గంగా ఆక్రమించిన సింహాసనానికి వారసుడు ఒకడు పుట్టి పెరుగుతున్నాడు అని కానీ కొంచెం కూడా తెలియదు. 16 సంవత్సరాలు గడిచాయి. చెంపకవతికి పుట్టిన కొడుకు ప్రద్యోతుడు అనే పేరుతో పెరిగి పెద్దవాడై కాపు ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రగల్భుడు సహజంగానే ప్రజాపీడకుడని, అతనంటే ప్రజలకు చాలా రోతగా ఉంటున్నదని, అతని పీడ ఇప్పుడు విరగడవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రద్యోతుడికి రూఢిగా తెలిసింది. అలాంటి వాడిని ఉపాయంతో తొలగించవచ్చును అనుకున్నాడు ప్రద్యోతుడు. కొంతకాలంగా ప్రగల్భుడు రోజుకొక ఇంటికి తన దూతలను పంపి ఆ ఇంటి మనిషిని ఎవరినైనా రాత్రి తన ఇంటికి పిలిపిస్తున్నాడు. అలా వచ్చిన వాడిని తెల్లవారిని దాకా కథలు చెప్పమంటాడు. ఆ కథలు తనకు నచ్చకపోతే తెల్లవారగానే తలలు తీయిస్తాడు. ఈ విధంగా చాలామంది తమ తలను పోగొట్టుకున్నారు. ప్రద్యోతుడు వచ్చిన కొద్ది రోజులకే కాపు ఇంటికి రాజదూతలు వచ్చి, ఈ రాత్రికి మీ ఇంటి వారు ఎవరైనా వచ్చి కథలు చెప్పాలని రాజుగారి ఆజ్ఞ అని చెప్పారు. కాపు కుంగిపోయి, ఇవాటితో నా ఆయువు మూడింది. ఆ దుర్మార్గుడైన రాజుకు నచ్చే కథలు నేనెక్కడ చెప్పగలను అన్నాడు. నీకేమీ భయం లేదు తాత, ఆ రాజుకు కావలసిన కథలు చెప్పడానికి నేనున్నాను కదా అన్నాడు ప్రద్యోతుడు. నువ్వు రాజు దగ్గరికి వెళతావా? వద్దు నా తండ్రి అని చెంపకవతి బావురుమని ఏడ్చింది. ముసలివాణ్ణి ఇవాళ కాకపోతే రేపైనా రాలిపోయేవాణ్ణి, నన్నే పోనీ బాబు అన్నాడు కాపు. నేనెంత సులభంగా చేస్తాననుకున్నావా? మీకేమీ ఆ భయం వద్దు అని ప్రద్యోతుడు చీకటి పడగానే రాజభవనానికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి రాజభవనంలోని వాళ్ళంతా భోజనాలు చేస్తున్నారు. ప్రద్యోతుడు వెళ్ళి ఆ పంక్తిలో కూర్చున్నాడు. వడ్డన చేసేవాడు ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు అని అడిగాడు. ఈ రాత్రికి రాజుగారి అతిథిని. అలా చూస్తావేం? నేను ఈ రాత్రి రాజుగారికి కథలు చెబుతున్నాను, వడ్డించు అన్నాడు ప్రద్యోతుడు. పంక్తిలో వాళ్ళంతా ఆశ్చర్యంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రాజుగారికి కథలు చెప్పేవాళ్ళు ఎవరు విందులు కొడవటానికి వచ్చిన బంధువులల్లే రారు. ప్రాణాలను అరచేత పట్టుకుని వచ్చి తెల్లారిసరికల్లా వాటిని పోగొట్టుకుంటారు. వడ్డనవాడు మారు మాట్లాడగా ప్రద్యోతుడి వడ్డన చేశాడు. ప్రద్యోతుడు సుష్టుగా భోజనం చేసి, ఇప్పుడు నన్ను ఎవరన్నా రాజు దగ్గరకు తీసుకుపోండి అన్నాడు. నౌకర్లు ప్రద్యోతుడిని రాజుగారి పడగది తీసుకుని పోయారు. ఆ సమయంలో ప్రగల్భుడు తన చెయ్య మీద గోడకేసి తిరిగి పడుకుని ఉన్నాడు. ఈ రాత్రి తమకు కథలు చెప్పడానికి వచ్చాను అన్నాడు ప్రద్యోతుడు. చెప్పు అన్నాడు ప్రగల్భుడు వచ్చిన వాడిని చూడకుండానే. ప్రద్యోతుడు తాను విన్న కథలన్నీ వరుసగా చెప్పుకుపోయాడు. తెల్లవారింది.
ప్రగల్భుడు మంచం మీద నుంచి పొర్లి ప్రద్యోతుడు చూసి, "నువ్వు కథలు బాగానే చెబుతావు" అన్నాడు. "నువ్వు వాటిని వింటే కదా తెల్లవార్లు హాయిగా నిద్రపోయావు" అన్నాడు ప్రద్యోతుడు. ప్రగల్భుడు ఆ మాటకి ఉలిక్కిపడి, "అట్టే పేలకు, నేను ఏనాడు నిద్రపోయి ఎరగను, నాకు అసలు కన్ను మూత పడితే కదా" అన్నాడు. "అదే నిజమైతే నువ్వేదో పాము కడుపున పుట్టి ఉంటావు" అన్నాడు ప్రద్యోతుడు. ప్రగల్భుడు ఆగ్రహావేశంతో కత్తి దూయబోయాడు. "తొందరపడకు, కత్తి ఒకటి నా దగ్గర ఉన్నది, నువ్వు ఎలా పుట్టావో మేమని అడిగిరా" అన్నాడు ప్రద్యోతుడు. ప్రగల్భుడు చివాలను లేచి వెళ్ళిపోయి కొంచెం సేపటి తిరిగి వచ్చి, "నువ్వు అన్నది నిజం, నా తండ్రి మామూలు మనిషి కాడట" అన్నాడు. "సరే, నీకు నిద్రపట్టే మార్గం నేను చెబుతాను విను. ఇక్కడికి కొంత దూరంలో గంధర్వుడి మడుగు ఒకటి ఉన్నది. దానిలో స్నానం చేసి ఈతలు కొట్టిరా, ఆ తర్వాత నువ్వు హాయిగా నిద్రపోగలుగుతావు" అన్నాడు ప్రద్యోతుడు. ఆ పూటే ప్రగల్భుడు గంధర్వుడి మడుగులో స్నానం చేయటానికి సపరివారంగా వెళ్ళాడు. అతడు నీటిలో మునగటం అందరూ చూశారు. ఆ తర్వాత అతను జాడలేదు. చీకటి పడ్డదాకా మడుగు ఒడ్డున పడిగాపులు కాసి పరివారం అంతా తిరిగి వచ్చేసింది. రాజుగారు మాయమైనట్టు ఊరంతా పొక్కింది. చాలామంది పండగ చేసుకున్నారు. 5 రోజులు గడిచాక మంత్రులు ప్రగల్భుడికి ఉత్తరక్రియలు జరిపేశారు. సింహాసనానికి వారసుని నిర్ణయించడానికి 13వ నాడు సభ జరిగింది. ప్రద్యోతుడు ఆ సభకు వెళ్ళి, "నేను ప్రవర్ధన మహారాజు కొడుకును, ఇదిగో నా మెడలో మా తండ్రి గారి హారం" అని చెప్పి ఆ హారాన్ని అందరికీ చూపించాడు. అందరూ ఆ హారాన్ని గుర్తించారు. ప్రద్యోతుడికి రాజ్యాభిషేకం వైభవంగా జరిగింది. కాపు సకుటుంబంగా వచ్చి రాజభవనం చేరాడు. అంతా సుఖంగా ఉన్నారు. కథ సమాప్తం. తరువాతి కథ రాసకొలువు. ఇది బేతాళ కథ. ఈ కథను రాసిన వారు శ్రీ గంగిశెట్టి శివకుమార్. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశాన గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, "రాజా, నువ్వు నీ ప్రయత్నంలో నెగ్గిన పక్షంలో ఫలితాన్ని వదులుకోకు. కొందరు శ్రమపడి విజయం సాధించి దానివల్ల లభించే ప్రయోజనాన్ని కాల తన్నేస్తారు. అందుకు నిదర్శనంగా నీకు విశ్వనాథుడు అనే కృషివలుడు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. చిత్రకూటంలో విశ్వనాథుడు అనేవాడు కర్షకుల కుటుంబంలో జన్మించాడు. ఏ పూర్వ జన్మ సుకృతమో కానీ అతనికి సంగీతంలో సహజ పాండిత్యం ఉంటూ వచ్చింది. అది చూసి అతని తండ్రి కూడా అతన్ని కర్షక వృత్తి అవలంబించమని నిర్బంధించక సంగీతం నేర్చుకొనిచ్చాడు. ఆ విధంగా విశ్వనాథుడు మంచి వైణికుడుగా తయారై ఇంటికి తిరిగి వచ్చి తండ్రితో పాటు వ్యవసాయ పనులు రోజల్లా చేస్తూ పొద్దుగూకి ఇంటికి వచ్చాక ఇంటి అరుగు మీద కూర్చుని వీణ వాయించుకుంటూ పాడుతూ ఆనందించేవాడు. విశ్వనాథుడికి వివాహం అయింది. అతని భార్య మీనాక్షి కూడా తన భర్త వీణ వాయించడంలో అపార ప్రజ్ఞ గలవాడు అని గ్రహించింది. సాయంకాలం పూట అతను వీణ వాయిస్తూ పాడుతూ ఉంటే వినడానికి మూగేవాళ్లలో సంగీతం బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలాంటి వాళ్ళు మెచ్చినది విశ్వనాథుడి సంగీతం. అనేక మంది విశ్వనాథుడితో, "ఇంత సంగీతం ఉన్న నిన్ను ఏ రాజైనా నిక్షేపంగా అతని ఆస్థానంలో ఉంచుకుంటాడు. రోజల్లా బాననక ఎండనక ఒళ్ళు వేసుకుని వ్యవసాయం చేసి నువ్వు బావుకునేది ఏమిటి" అన్నారు. మీనాక్షికి కూడా మనసులో ఇలాంటి ఉద్దేశమే ఉంది. కానీ విశ్వనాథుడికి రాజుల వద్ద కొలువు చేయాలని కానీ, అందుకోసం ఎవరినో ఆశ్రయించి తన సంగీతాన్ని ప్రదర్శనకు పెట్టాలని కానీ ఎంత మాత్రమూ లేదు. అది గ్రహించి మీనాక్షి తన అభిప్రాయాన్ని ఎన్నడూ అతనితో పైకి అనలేదు. అయితే ఆమె కోరిక ఎవరి ప్రయత్నము సిఫార్సు లేకుండానే తీరిపోయింది. అదిలాగా అంటే, ఒకనాడు విశ్వనాథుడు అరుగు మీద కూర్చుని వీణ వాయిస్తూ ఉండగా ఎవరో 2 మనుషులు ఏ ఊరి వాళ్ళో వచ్చి అతని సంగీతం శ్రద్ధగా చివరిదాకా విని వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో కాదు, మారువేషంలో ఉన్న ఆ దేశపు రాజు, మంత్రిను. తర్వాత కొద్ది రోజులకు రాజు విశ్వనాథుణ్ణి సగౌరవంగా తన వద్దకు రప్పించి అతనికి తన ఆస్థానంలో ఉద్యోగం ఇచ్చాడు. మొదట విశ్వనాథుడికి ఆస్థాన ఖైదులాగా తోచినా రాను రాను గొప్పవాళ్ల మధ్య మసలటము, తన సంగీతాన్ని రాజు మొదలుకుని చిల్లర ఉద్యోగుల వరకు రోజు మెచ్చుకుంటూ ఉండటము అతనికి ఆనందం చేకూర్చసాగింది. ఇలా ఉండగా ఒకసారి రత్నపురం నుంచి చిత్రకూటానికి కుంజరుడు అనే సంగీత విద్వాంసుడు తన శిష్యులతో వచ్చాడు. అతని కోరికపై రాజు విశ్వనాథుడికి కుంజరుడికి పోటీ ఏర్పాటు చేశాడు. అయితే పోటీలో విశ్వనాథుడు ఓడిపోయాడు. ఎందుకంటే విశ్వనాథుడు వీణ వాయించటంలో ఎంత ప్రావీణ్యం గలవాడైనప్పటికీ కుంజరుడు సంగీతంలో అసమాన పాండిత్యం గలవాడు. ఆ సంగతి రాజుకు, సభికులకు మాత్రమే కాక
విశ్వనాథుడికి కూడా కొట్టవచ్చినట్టు స్పష్టంగా కనిపించింది. ఇది జరిగిన మరుక్షణం నుంచి విశ్వనాథుడి పట్ల రాజు వద్ద కొలువు చేసే వారందరికీ ఆదరణ ఒక్కసారిగా తగ్గిపోయింది. వారి దృష్టిలో విశ్వనాథుడు చేసిన అతిపెద్ద నేరం ఏమిటి అంటే రాజ్య ప్రతిష్టను నిలబెట్టలేకపోవడం. ఈ సంగతి గ్రహించి విశ్వనాథుడు మానసికంగా అమితంగా బాధపడ్డాడు. మీకెందుకు విచారం? జయాపజయవాళ్ళు దైవాధీనాలు అన్నది మీనాక్షి. నన్ను బాధిస్తున్నది అపజయం కాదు, నేను సమర్థుడి చేతిలోనే ఓడిపోయాను. రాజుగారి ప్రవర్తన నన్ను బాధిస్తున్నది అన్నాడు విశ్వనాథుడు. అతను ఒక నిర్ణయానికి వచ్చి కొలువుకు వెళ్ళడం మానేసి సంగీతంలో రాక్షస సాధన ప్రారంభించాడు. 6 నెలల పాటు అలా సాధన చేస్తూ అతను ఇంట్లోనే ఉండిపోయినా అతను కొలువుకు రాలేదేమి అని విచారించిన వారు లేరు. 6 నెలలు సాధన చేసి విశ్వనాథుడు రత్నపురికి వెళ్ళి కుంజరుడిని తనతో పోటీకి ఆహ్వానించి పోటీలో అతన్ని ఓడించాడు. కుంజరుడు పరమానందంతో విశ్వనాథుని కౌగలించుకుని తన ఓటమిని ఒప్పుకుంటూ విశ్వనాథుడి పట్టుదలను ప్రశంసించాడు. విశ్వనాథుడు కుంజరుడిని ఓడించి వచ్చాడు అని తెలియగానే రాజు అతని అనుచరులు విశ్వనాథుడిని చూడవచ్చి అతని గొప్పతనాన్ని సరిగా గుర్తించినందుకు క్షమాపణ చెప్పుకుని అతన్ని రోజు ఆస్థానానికి వస్తూ ఉండవలసిందిగా కోరారు. విశ్వనాథుడు వారితో తనకు ఇక ఆస్థానంలో ఉద్యోగం అవసరం లేదని, తాను తన గ్రామానికి తిరిగి పోతున్నానని చెప్పి తన గ్రామానికి వచ్చేశాడు. అతను తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత పూర్వంలాగే పగలు వ్యవసాయం చేసుకుంటూ సాయంకాలం వీణ వాయించుకుని వినవచ్చే వారిని ఆనందపరుస్తూ సుఖంగా జీవించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విశ్వనాథుడు ఎలాంటి మనిషి అనాలి? అతను పోటీలో ఓడిపోయినప్పుడు సంతోషంగా ఓటమి ఎందుకు ఒప్పుకున్నాడు? ఓటమికి అభ్యంతరం లేనివాడు 6 నెలల పాటు రాక్షస సాధన చేసి కుంజరుని పనిపెట్టుకుని ఎందుకు ఓడించాడు? ఓడించి రాజుగారి సద్భావనాన్ని తిరిగి సంపాదించుకున్నవాడు ఆస్థాన విద్వాంసుల పదవి వదులుకుని ఇంటికి తిరిగి వచ్చి వ్యవసాయం ఎందుకు చేసుకున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల బద్దలవుతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విశ్వనాథుడు సంగీత ప్రవీణుడే కాదు, సంగీత ప్రియుడు కూడాను. అతను తన ఆనందం కోసం వీణ వాయించుకుంటూ బతుకు తెరువు కోసం వ్యవసాయం చేసుకునేవాడు. అయితే రాజుగారి దృష్టిలో పడడంతో అతనికి సంగీతమే బతుకు తెరువు అయింది. తనకన్నా గొప్పవాడు తనను ఓడిస్తే అందులో అతనికి అవమానం కనిపించలేదు, కానీ అది రాజుగారికి అవమానమైంది. గొడ్డు సాధన చేసి ఎవరైనా విజయం సాధించవచ్చునని, సంగీత ప్రియత్వానికి జయాపజయాలకు సంబంధం లేదని నిరూపించడానికి అతను కుంజరుని ఓడించాడు. కానీ సంగీతం బతుకు తెరువుగా పెట్టుకోవటంలో సుఖం కానీ మనశ్శాంతి కానీ లేవని తెలిసి వచ్చి విశ్వనాథుడు రాజు కొలువు మానేసి తన ఇంటికి తిరిగి వచ్చి మళ్ళీ వ్యవసాయం చేపట్టాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. తరువాతి కథ పిసినారి ఆటకట్టు. ఈ కథను రాసిన వారు శ్రీమతి M.D. సౌజన్య గారు. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ కూడా నొక్కండి. అలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడము చేయటం లేదండి. దయచేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి, అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా? పిసినారి ఆటకట్టు. ఆ ఊళ్ళో గోపయ్య మహా పిసినారిగా పేరు పొందాడు. బాగా డబ్బున్నవాడైనా అతడు తన కొడుకు రామయ్యకు కూడా పిసినారి చేష్టలు నేర్పడం చూసి అందరూ బాధపడేవాళ్ళు. ఒకసారి గోపయ్య రామయ్యకు పండగ బట్టలు కుట్టే ఏర్పాటు చేశాడు. అయితే దర్జీ ధర్మయ్యకు బట్టలు కుట్టిన కూలి ఎగవేయాలని పథకం వేశాడు గోపయ్య. అందుకు ధర్మయ్యతో ఎలా మాట్లాడాలో కొడుకు నేర్పాడు. తీరా పండగ నాడు గోపయ్య కొడుకును పాత బట్టల్లో చూసి ఆశ్చర్యపోయి, ఏరా, కుట్టిన కొత్త బట్టలు తెచ్చుకోలేదా అని ప్రశ్నించాడు. దర్జీ ధర్మయ్య తన కూలీ డబ్బులు ఇవ్వందే, కుట్టిన బట్టలు ఇవ్వనన్నాడు అని చెప్పాడు రామయ్య. చిన్నపిల్లవాడు డబ్బులు తెస్తూ దారిలో పోగొట్టుకుంటాడనే భయంతో నాన్న కూలీ డబ్బులు ఇవ్వలేదు అని ధర్మయ్యకు చెప్పలేదా అన్నాడు గోపయ్య కోపంగా. ఆ మాటే చెప్పాను నాన్న, నువ్వు దారిలో డబ్బులు పోగొట్టుకోకుండా తేగలిగినంత పెద్దవాడి పోయే వరకు ఆగుతానన్నాడు నాన్న ధర్మయ్య అని చెప్పాడు రామయ్య. ధర్మయ్య తన ఆట కట్టించాడని తెలుసుకున్న గోపయ్య కొత్త దుస్తులు తెచ్చుకునేటందుకు రామయ్యకు డబ్బులిచ్చి పంపాడు. కథ సమాప్తం.